అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. నో షేవ్ నవంబర్ అంటే ఏంటి? చాలా మందికి కూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నో షేవ్ నవంబర్ ఏంటి? నో షేవ్ నవంబర్ ఏంటి? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకియాలజిస్ట్, ఆస్ట్రాలజర్ గారు మనతో పాటు ఉన్నారనమాట. రఘుప్రియ గారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం నో షేవ్ నవంబర్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ మగవాళ్ళకి సంబంధించిందే. అవును. అయితే నో షేవ్ అంటే జనరల్గా షేవ్ చేసుకోకూడదు. అసలు నో షేవ్ అంటే ఏంటి? ప్రత్యేకంగా నవంబర్ నెలకి ఎందుకు ఇది పెట్టారు అంటే దీనిలో ఒకటి సేవ, ఒకటి దానము, ఒకటి ఆరోగ్యము, ఒకటి ఇంకా తెలిసిందే కదా మీలాంటి చిన్నపిల్లలకి ఫ్యాషన్ అనేది. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. అయితే షేవ్ అనగానే జనరల్గా మగవాళ్ళకి బియర్డ్ అంటే గడ్డమే మనం జనరల్గా చెప్పుకుంటారు కదా. సో ఎందుకు ఇది అంత ప్రత్యేకత నవంబర్ నెలలోకే మిగతా నెలలకి ఎందుకు నో షేవ్ అని పెట్టుకోలేదు అంటే ఈ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళకు, యూత్ పిల్లలకి ఫ్యాషన్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. ఇలా పెంచాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ట్రిమ్ చేసుకోవాలి, దీనికి ఎందుకు ఇంత స్పెషల్ ఉంది, ఇది పెద్ద ఇష్యూనా, ఇది పెద్ద ఇంపార్టెంటా అని అనుకుంటే దీని వెనక చాలా అంతరార్థం ఉందన్నమాట. అయితే ఈ నెలలోనే మగవాళ్ళు షేవ్ చేసుకోకుండా నెల పొడవునా గడ్డం పెంచి కొంతమంది రకరకాల యాడ్స్ ఇస్తుంటారు, రకరకాల వాట్సాప్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఫొటోస్ తీసుకొని పెడుతుంటారు. అయితే ఏం చేయాలి ఈ నో షేవ్తోని? చేసుకోకుండా ఉంటే ఏంటి, చేస్తే ఏంటి? గడ్డము అంటే నచ్చినా నచ్చకపోయినా అంటే అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. అది అంటే మగవాళ్ళ గురించి ఎవరు ఏమీ అనుకోవద్దు. ఏంటంటే అందరికీ గడ్డం సూట్ అవ్వదు. జనరల్గా కొంతమంది ఫ్రెండ్స్ అంటుంటారు, నీకు ఈ గడ్డం సరిపోలేదురా, బాగాలేదురా, మార్చరా అంటారు. అంటే ఇది ఇంత పెద్ద విషయమా అని అనుకుంటే విషయం కిందే చెప్పాలి. అయితే ఈ నో షేవ్ అంటే ఇప్పుడు మీరు షేవ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడతారు? ట్రిమ్ చేసుకోవడం అనుకోండి లేదా షేవ్ చేసుకోవడం అనుకోండి, జనరల్గా ఒక 500 600 ఖర్చు పెడతారు. అది మామూలు నార్మల్. అలా కాదు, కొంతమంది ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్తారు కదా, న్యాచురల్స్కి వెళ్తారు, పెద్ద పెద్ద పార్లర్స్కి పెడతారు, అదంతా థౌజండ్స్లోనే ఉంటుంది కదా. అంటే ఈ నెలలో మీరు ఆ మనీని సేవ్ చేసినట్టేగా. అది ఆ సేవ్ చేసింది పెద్ద లెక్కే ఉంది. ఈరోజు ఈ మంత్ వెళ్ళలేదు, ఏముంది ఆ డబ్బులు, పెద్ద మ్యాటర్ ఏముంది అందులో, 150 అవ్వచ్చు లేదా లక్షల్లో అవ్వచ్చు, వేలల్లో అవ్వచ్చు, అది డిపెండ్స్ ఆన్ దేర్ లెవెల్స్ అనమాట. ఆ డబ్బుని ఏం చెయ్యాలంటేట దాచాలట. మనం ఈరోజు వెళ్తే ఇంత, ఈ మంత్లో ఒకసారి వెళ్ళరు కదా, ఓ 2 3 4 సార్లు వెళ్తారు కదా, వారానికో లేకపోతే 15 రోజులకో వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు తక్కువలో తక్కువ ఒక 500 వేసుకుందాం, మధ్యతరగతి వాళ్ళకి 500 లేకపోతే 1000 లోపు అవుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలంటేట నవంబర్ నెలలో ఈ షేవింగ్ కోసమని పక్కన పెట్టేయాలంట. ఎందుకు పక్కన పెట్టాలి? మేము పెట్టాలా? మా గడ్డం మా ఇష్టం, మేము చేసుకుంటే చేసుకుంటాం, మానేస్తే మానేస్తాం, ఇది పెద్ద ఎందుకు ఇంత అంటే, అమెరికాలో సెయింట్ ఫ్రాడ్ చిల్డ్రన్ యూనివర్సిటీ అందులో ఉండే ఒక సేవా విభాగం ఏం చెప్పిందంటే ఒక చారిటీని స్టార్ట్ చేశారు. ఈ చారిటీ దేనికోసం అంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం అనమాట. క్యాన్సర్ పేషెంట్కి అంటే వాళ్ళకి ఏంటవుతుంది, కీమోథెరపీలు అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, జుట్టు లాస్ అవుతుంది. వాళ్ళ కోసము ఈ అమౌంట్ని మనం చారిటీగా ఇస్తున్నాం అనమాట. అది చాలామందికి, కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియకపోయి ఉండొచ్చు. దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, noshave.org. ఇక నుంచైనా ఇది చూసి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆన్లైన్లో కానీ ఆ వెబ్సైట్లో కానీ వెళ్ళి ఈ అమౌంట్ని కనుక మనం ఇచ్చినట్టయితే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ చిన్న మొత్తమే కదా, పెద్ద మొత్తం కాదు. వన్ వే మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా ఏమిటనే తర్వాత చెప్తాను. ఇప్పుడు షేవ్ చేసే కొద్దీ మనకు వస్తూ ఉంటుంది కదా, అది పెద్ద ఇది ఇష్యూ ఏం కాదు. కానీ ఒక మంత్ సేవ్ చేసిన అమౌంట్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే అది ఒక రకంగా చారిటీయే కదా. ఇప్పుడు ఆడవాళ్ళం అంటే చాలా రకాల దానాలు చేసుకుంటాం, మరి మగవాళ్ళు ఏ పూజా కార్యక్రమంలోనూ పాల్గొనరు కదా, వాళ్ళకి అసలు ఖర్చే ఉండదు కదా. లేడీస్ పూజ చేస్తారంటే సామాన్లు కొనుక్కొచ్చి ఇచ్చేదంతా వాయిసే, మరి అది కూడా మీకే కదా, ఆ పుణ్యం కూడా మీకే ఉంటుంది కదా.
కాకపోతే మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు లేదు లేదు మీరంటే లేదు మీరు చేసుకోవాలి కదా. మాకు కొంచెం శాస్త్రాల నాలెడ్జ్ ఉంది. లేడీస్ చేసిన పూజ లేడీస్కే, బాయ్స్కి ఎయిర్, ఉండదు, అందుకే మీరు బాయ్స్కి ఎయిర్, చేసుకుంటారు. బాయ్స్కి ఎయిర్. అది బాయ్స్ పూజ చేస్తే బాయ్స్ లో సగం లేడీస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చేసిందంటే మాకు రావట్లేదు. రావట్లేదు కాబట్టి మీరు ఈ నో షేవ్తో మీరు ఓకే ఓకే పుణ్యం ఓకే సంపాదించుకోండి. ఓకే. మీ నో షేవ్ అనే ఒక స్లోగన్తో మీరు కూడా పుణ్యం సంపాదించుకోవచ్చు కదా, చారిటీగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ డబ్బుల్ని చారిటీగా ఇస్తారనమాట. అంటే ఇదేంటంటే జస్ట్ ఊరికే ఒక చారిటీగా పెట్టి ఒక రెవల్యూషన్ టైప్లో ఒక ఇదిలో తీసుకెళ్తున్నారు అంతే తప్ప ఇది కంపల్సరీ నేను ఇవ్వను అంటే ఎవరు కాదని అంటారు కదా. అంటే ఒక ప్యాషన్, నాట్ ఫ్యాషన్, ప్యాషన్గా కనుక మనం తీసుకుని వాళ్ళకి ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాగే వీళ్ళ కోసమనే కాకుండా ఈ నవంబర్ నెలనే ఎందుకు పెట్టుకున్నాము ఈ నో షేవ్ అనేది అంటే, ఇది నవంబర్ అనే కాకుండా ఒకటి ఆరోగ్యపరంగా నవంబర్ మాసము మనకి ఇచ్చింగ్స్ అది ఎక్కువ వస్తుంది చలికాలంలో. షేవ్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి అల్ట్రావైలెట్ కిరణాలు జెంట్స్కి కొంచెం, అంటే లేడీస్కి ఉండవా అంటే లేడీస్కి ఉంటాయి. వాళ్ళు రకరకాల క్రీమ్లు అవి రాస్తారు, ఏదో రకంగా వాళ్ళు సేవ్ అవుతారు. పాపం మగవాళ్ళకి అంత అవకాశం ఉండదు కాబట్టి, అంటే చేసుకునే వాళ్ళు ఉంటారు, అది సెపరేటు. కాకపోతే ఇది అంతగా శ్రద్ధ పట్టరు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల ఇష్యూస్ రాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ర్యాషెస్ రాకుండా ఉండడం కోసము ఈ గడ్డం అనేది ఈ మంత్కే, నవంబరు చలికాలం కదా, ఈ చలికాలాన్ని యమద్రష్ట కాలం అని కూడా అంటారు. యమద్రష్ట అంటే యముడి కోరలు. చలికాలంలోనే కదా అన్ని రకాల వైరస్లు మనకి వచ్చేది. చలి ఎక్కువగా ఉంటుంది, అంటే స్తబ్దత కూడా ఎక్కువ ఈ మాసంలోనే ఉంటుంది, యాక్టివ్నెస్ ఉండదు. వైరస్లు పెరిగేది కూడా ఈ మాసంలోనే. కాబట్టి ఈ రకంగా ఈ మాసంలో షేవ్ అనేది చేసుకోకండి అని చెప్పేది ఇంటర్నల్గా ఇది కారణం అనమాట. మీ ఆరోగ్యం కోసం, మగవాళ్ళ ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం, అంటే ఇలాగా అనేదానికన్నా ఒక చారిటీ అంటే జనరల్గా చారిటీ ఇస్తాము అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. ఆ అంశం ఎవరికైనా ఇవ్వాలి అంటే ఆ అంశం ఇష్టమే. కాకపోతే ఎక్స్క్లూజివ్ ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మన వంతు సహాయంగా ఈ చిన్ని పని చేయడం కోసమని ఈ ఆర్గనైజేషను NoShave.org అనే ఆర్గనైజేషను ఒక చిన్నగా స్టార్ట్ చేసింది. ఇది ప్రపంచమంతా విస్తరించింది, చాలా దేశాలు ఇది పాటించాయి. మన దేశంలో కూడా కొంతమంది పాటిస్తున్నట్టున్నారు. ఇప్పుడు పాటిస్తున్నారా లేదా అనేది అంతగా తెలీదు. పాటిస్తే చాలా మంచిది, మన వంతు సాయంగా ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఆరోగ్యపరంగా. అయితే ఇప్పుడు ఫ్యాషన్ పరంగా ఏంటి అంటే, ఈ బియర్డ్ కోసము, అంటే ఈ గడ్డం కోసము చాలామంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. రకరకాల కట్లు అంటారు, ఫ్రెంచ్ కట్ అని ఏదేదో రకరకాల ఉంటాయి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఫ్యాషన్ రంగంలో ఉండే యూత్ పిల్లలకి, మగ పిల్లలకి కానీ, కొంచెం మిడిల్ ఏజ్ మగవాళ్ళకి కానీ, ఈ దీన్ని బట్టి పార్లర్స్ కూడా వీళ్ళకి అనుకూలంగా తయారు చేయడం, అంటే మిమ్మల్ని తయారు చేయడం, అందంగా తయారు చేయడము, ఫ్యాషన్ రంగంలో ఉండే వాళ్ళ కోసమని, అంటే మీ వల్ల వాళ్ళు కూడా జీవనోపాధికి ఈ ఒక్క నెల వెళ్ళరు కానీ మిగతా నెలలు వెళ్తారు కదా. మరి ఈ ఒక్క నెల మీరు సేవ్ చేస్తున్నారు కదా, ఆ అమౌంట్ని ఎవరికి ఇస్తున్నారు? చారిటీకి ఇస్తున్నారు. మళ్ళీ డిసెంబర్ మంత్ ఎలాగా లేదు, నవంబర్ని ఎందుకు పెట్టామంటే ఈ చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్కి, ఇష్యూస్కి అది ఇబ్బంది కాకుండా ఉండడం కోసమని నవంబర్ నెల పెట్టుకున్నాం అనమాట. ఇది నో షేవ్ వెనకాల ఉండే కదా. ఓకే, చూసారు కదండి. నో షేవ్ నవంబర్ అంటే నాకు తెలిసి అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.